సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన రూపంలో తీర్పిస్తాడో లేదు రాబోయే ఎన్నికల్లో ప్రజల రూపంలో ప్రవేశించి మీ అందరికీ బుద్ధి చెప్తాడో అనేది కాలమే పరిష్కరిస్తుంది. ఆ క్రమంలోనే ప్రభుత్వం కృషి చేస్తుంది. దయచేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు మౌనం పాటించండి. అట్లా సుప్రీంకోర్టు తీర్పు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నాయకులు వ్యతిరేకంగా వస్తే అప్పుడు ఏం చేసి ఆలోచిద్దాం. మేమేం చేయాలా, మాకు పనిష్మెంట్ ఏమైనా మనం ఆలోచిద్దాం. అనవసరంగా దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని వేరే వాటికి మళ్లించకూడదని చెప్పని ఈ వెంకటేశ్వర సన్నిధిగా అందరినీ కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చి మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పూజ చేసి ఆడ ఏడు కొండల స్వామి సాక్షిగా ఎటువంటి కల్తీ జరగలేదని మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. పొలంనేరు పట్టణంలో ఏదైనా ఓ హిందువులకి ఒక్క దేవాలయం నిర్మించేదానికి కానీ ధన సాయం చేసిందా? ఎవరు చేసింది రాజకీయమో వాళ్ళ మేమా? తెలుసునా ఏమీ జరగలేదని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినాక తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. ఇది రాజకీయం కోసం అది నెయ్యే కాదు అని కడితే మేము ఇది అసలైన నెయ్యే కల్తీ జరగలేదని మేము బోర్డు కడతాం. మీరు ఒప్పుకుంటారా? వెంకటరమణ వడ్డీ కాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రాచిత భిక్షుక సంస్కృత స్త్రీ రూప శివకేశవమూర్తి అనాథ రక్షక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తీసుకుంటారు పర్మిషన్. వెంకటరమణ మురుగన్ కిందకి నమో వెంకటేశ్వర నమో వెంకటేశ్వర గుడి ముందు మన జాతేనా మా జాతే అవునా వార్డు మెంబర్ అంటే పోయినాం కదా మా గోవిందా 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 ఎవరు చేసింది రాజకీయమో వాళ్ళ మేమా? తెలుసునా ఏమీ జరగలేదని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినాక తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. ఇది రాజకీయం కోసం అది నెయ్యే కాదు అని కడితే మేము ఇది అసలైన నెయ్యే కల్తీ జరగలేదని మేము బోర్డు కడతాం. మీరు ఒప్పుకుంటారా? మీరు చెప్పండి, న్యాయమా ఇది? 10 మంది భక్తులు వచ్చిపోయిన చోట ఈ విధంగా కట్టే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయా లేదా? ఒకవేళ జరిగేది వెనకటికి జరిగిందినా మేము కాదనట్లా, ఏ తీర్పు అయినా రాని. కానీ ఈ మరి గుడికి కానిచ్చి ఒక బ్యానర్ కట్టేది ఎంతవరకు సబబు? అప్పుడేమి హిందువులు మేమంతా హిందువులు లేరా? వైసీపీలో హిందువులు లేరా? వైసీపీ ఇప్పుడు ఎంత చంద్రబాబు నాయుడు ఎంత దోచుకున్నాడు ఆ లెక్కన అయితే రూపాయికి ఎకరా అమ్మేసి
ఎన్ని వేల కోట్లు ఇచ్చినారు వాళ్ళకి? ఏమన్నా చెప్పునా నువ్వు? మేము ఇది మీరు ఈ రోజు తీపించలేదంటే ఖచ్చితంగా రేపు మా బ్యానర్ ఉంటుంది. ఈ రోజు సాయంత్రం లోపల ఈ బ్యానర్ ఉంటుంది. అందరూ వైసీపీ నాయకులే, అందరూ కోసను కూడా చెప్తాంనా. ఇది ఏం నా పద్ధతి? మీరు హిందువులు అని అడిగేది, పోయే కాలం దగ్గర వస్తే ఇదేనా వచ్చేది? మీరు హిందువులు అని అడిగేది, అప్పుడే మిగతా మతాలు కులాలతో పనే లేదా వాళ్ళకి? ఏదైనా గుడి దగ్గర రాజకీయాలు చేయాలి. మరి ఎట్లా అడుగుతారు? అది మీరు హిందువులు అని ఎట్లా అడుగుతారు? వాళ్ళు ఏం అధికారం ఉందనే ఎన్ని కేసులు పెట్టేస్తారు మా పైన? ఇప్పుడు ఎంతసేపు పడుతుంది మాకు చించేదే? ఎంతసేపు పడుతుంది నాకు చించేదే? అది పద్ధతి? మీరు మాట్లాడండి, సాయంత్రం లోపల తీపించలేదంటే మేము బ్యానర్ పెడతామాడ. పెద్ద ఇష్యూ అవుతుంది. ఈడల్లా గుడి ముందర పెద్ద గొడవలు జరుగుతాయి, పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది స్టేట్ వైడ్ పోతుంది. మిత్రులారా, మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్తులు. మా వైఎస్ఆర్ కుటుంబానికి కూడా నమస్తులు. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ దిగిపోయిన తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చి కల్తీ జరిగిందనేటువంటి విషయాన్ని ఇచ్చేసి దానిపైన ఆగమేఘాల పైన సిట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అయితే సిట్ అంటే అది సహజంగానే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, ఏకపక్షంగా ఉంటుందని దానిపైన ఇదైతే సుప్రీంకోర్టు సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి సిట్ ఒకటి కాదు, సిబిఐ అయితే జాయింట్ కమిటీ వేద్దాము, ఎంక్వైరీ చేసి సిబిఐ అయితే జాయింట్ కమిటీ వేసింది. అప్పుడే చెప్పింది రత్న ఏమని, దేవుణ్ణి మీరు దీనిలో రాజకీయాలకు లాగద్దండి అని చెప్పింది. ఈరోజు జరుగుతూ ఉండే పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఒకపై ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్లో ఏం చెప్పారు? ఎక్కడ కూడా జంతుకు ఎక్కడ కలవలేదు, కొన్ని కల్తీ జరిగిండేటువంటి అవకాశం, అంటే ఏదైనా ఈ పామ్ ఆయిల్ లాంటివి వాళ్ళే పెట్టినారు బోర్డు, అట్లా ఉన్నాయేమో అని చెప్పిన దాన్ని భూతత్వం చూపిస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే, సహజంగా మనం చూడాల్సింది దేశంలోనే అత్యున్నతమైనటువంటి డైరీ, నేషనల్ డైరీ బోర్డు ఇది ఉంది ఇక్కడ గుజరాత్లో, సాక్షాత్ ప్రధానమంత్రి యొక్క స్వరాష్ట్రంలో ఉంది. దానికి శాంపుల్స్ పరిశీలించినారు. అదేవిధంగా ఇంకొన్ని దానికి పంపించినారు. వాళ్ళంతా ఏం తెలిసినారు? ఎక్కడా కల్తీ జరగలేదు అని తేల్చి చెప్పినారు. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి అనవసరంగా రాద్ధాంతం చేసి ఈరోజు ప్రపంచమంతా కూడా, ఈరోజు మీరు మీడియాలో వాటిలో చూసుంటారు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది భక్తులంతా కూడాను ఆగ్రహం వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలు దౌడు చేసినారు. ఒకవేళ అదే జరిగిందంటే, భక్తుల్లో అనుమానం వచ్చింటే ఈరోజు తిరుపతి లడ్డూలు అసలు సేల్ అవుతాయా? ఎన్ని లక్షల లడ్డూలు పోతారు రోజు? మనం లెక్కేయండి. మన ఎందుకు మన కీలపట్ల కోనేటి రామేశ్వర దీనికి శనివారం నాడు 8,000 లడ్లు వస్తూ ఉన్నాయి, మధ్యాహ్నం పూర్తి అవుతున్నాయి. అంటే దానిపైన కల్తీ కింద ఎవరైనా కొనేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ. ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతం. ఇది ముందాక చెప్పినాడు మన హేమంత్ కుమార్ రెడ్డి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. అనేక అంశాలు రాష్ట్రానికి వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు 100 వస్తున్నాయి. నిన్న సాక్షాత్ ఆరో స్నేహితుల గురించి చెప్పినారు. నిన్న మీరు విశాఖపట్నంలో చూపింటారు. ఏమి అజెండాలో పెట్టకుండానే వైసీపీ కౌన్సిల్ కూడా దాడి చేసి వాళ్ళంతా కొట్టేసిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు చేసిన భూముల్లో గీత యూనివర్సిటీ గీతం వాళ్లకు అప్పచెప్పేసినారు. ఇవన్నీ ఏంటిది? ప్రజల్లో ఒకరొకరు వ్యతిరేకత వచ్చే పరిస్థితి. కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే దాన్ని దారి మళ్లించాలా. దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఆ క్రమంలోనే ప్రభుత్వం తుఫాన్ చేస్తూ ఉంది. దయచేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు మౌనం పాటించండి. అట్లా సుప్రీంకోర్టు తీర్పు వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి నాయకులు వ్యతిరేకంగా వస్తే అప్పుడు ఏం చేయాలి ఆలోచిద్దాం. మేమేం చేయాలా, మాకు పనిష్మెంట్ ఏమైనా మనం ఆలోచిద్దాం. అనవసరంగా దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని వేరే వాటికి మళ్లించకూడదని చెప్పని ఈ వెంకటేశ్వర సన్నిధిగా అందరినీ కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం. ఈ అవకాశం మీకు అందరూ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పత్రికా విలేకరులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 2024వ తేదీన సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది, కల్తీ లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అభాండం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిందలు మోపడం జరిగింది. దానికి
మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు దీనిపైన వివరణ ఇచ్చారు. అయ్యా, మా యొక్క ఈ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 సంవత్సరం మధ్య కాలంలో ఎటువంటి కల్తీ జరగలేదు. దీనిపైన మీరు ఎటువంటి విచారణ చేసినా కూడా ఒకవేళ మేము దోషులని తెలిస్తే మేము మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. కానీ నిన్న సిబిఐ ఎంక్వైరీలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ ఎంక్వైరీ వేస్తానే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఈ యొక్క నెయ్యిని ల్యాబ్కి పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఒక వారానికి ముందు సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చింది. అయ్యా, లడ్డులో కల్తీ జరగలేదు, ఎటువంటి జంతు కొవ్వు అందులో కలవలేదని చెప్పడం జరిగింది. దీనిపైన మా అధ్యక్షుడు చెప్పాడు, దీని ముందు కూడా చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మన ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నెయ్యి సరఫరా మన టీటీడీకి వస్తుంది. టీటీడీకి వచ్చినా కూడా ఒక్క ట్యాంకర్ నెయ్యి లోపలికి రావాలంటే 4 చెక్ పోస్టులు ఉంటాయి. ఆ చెక్ పోస్టులు అందరూ తనిఖీ చేస్తేనే లాస్ట్లో ఆ యొక్క నెయ్యిని వాడతారు. అంత ఈజీగా గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది నెయ్యి కానీ, చేప నెయ్యి కానీ ఇటువంటిదంత కొవ్వు రాదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు. కానీ నిన్న సిబిఐ కూడా క్లియర్గా చెప్పేసింది. ఇది ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం, నిన్న ఒక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన రాసలీలలో బయటపడింది. దానికోసం ఈయన డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు. ఏమిటంటే ప్రజల్ని ఎలాగైనా భయపెట్టాలా, ప్రజలు దృష్టి మరలించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అగైనెస్టు అనే ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. అయ్యా, మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు కూడా ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చి మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పూజ చేసి ఆడ 7 కొండల స్వామి సాక్షిగా ఎటువంటి కల్తీ జరగలేదని మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. దయచేసి పలమనేరు ప్రజలందరూ కూడా ఆలోచించాలా, ఎందుకురా వీళ్ళు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఈ మాదిరిగా అబండాలు వేస్తూ ఉన్నారనేసి. ఇంకొక ముఖ్య విషయం ఎవరంటే, పలమనేరు గుడిలో వచ్చి ఒక గుడి ముందర కల్తీ నెయ్యి జరిగింది అనేసి వాళ్ళు ఒక బ్యానర్ వేస్తూ ఉన్నారు. అయ్యా, మేము ఈరోజు కూడా కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నాము, మీరు ఈ బ్యానర్ కానీ ఈరోజు తీయలేదు అంటే మధ్యాహ్నం పైన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒక బ్యానర్ పెడతాం, ఎటువంటి కల్తీ జరగలేదు అనేసి. సిబిఐ రిపోర్ట్ యొక్క వాంగ్మూలాన్ని దానికి అతికిస్తాం. దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలా. అందరూ దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు వాగ్దానాలు ఏమైంది? ఆ వాగ్దానాలు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉంటాము. ఇంట్లో కూర్చోంటే 50 సంవత్సరాల బీసీలకి ఎంత పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వాల. ఇంట్లో కూర్చున్న మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పావు, ఇంతవరకు ఇలా. నిరుద్యోగికి 3000 రూపాయలు ఇస్తామన్నావు, ఇంతవరకు ఇవ్వాల. అవంతా ఏమైంది? అవంతా చేయండి. ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఇప్పుడు తల్లికి వందనం ఇప్పుడు ఇవ్వాలా. ఫస్ట్ సంవత్సరం ఇవ్వాల, 2వ సంవత్సరం ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా దీన్ని ఎగరగొట్టేదానికే ఈ యొక్క డ్రామాలు ఆడుతూ ఉన్నారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు. ఓం నమో నారాయణ. ఈరోజు మనం పలమనేరు పట్టణంలో ఈ వెంకటేశ్వర సన్నిధిలో ఈరోజు రావడానికి కారణము, అనవసరమైన హిందువుల మనోభావాలపైన, హిందువులపైన నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని మొన్నటి వరకు ఆ మాదిరి మాట్లాడారు. ఈరోజు అది కాదు, కెమికల్ ఏదో కలిసింది అంటారు. కెమికల్ కలిసింది ఏది కానీ కోర్టులో తేలాలి. తేలిన తర్వాతనే మళ్ళా మనం మాట్లాడాలి. ఏమీ అనవసరమైన ఆ రోజు నుంచి కూడా కానీ తిరుమలలో 1000 స్తంభాల మంటపాన్ని కూల్చింది ఎవరు? ఇచ్చేసింది తెలుగుదేశం ప్రభుత్వము. ఇంతవరకు పలమనేరుకి పట్టణంలో ఏమైనా, పలమనేరు పట్టణంలో ఏదైనా హిందువులకి ఒక్క దేవాలయాన్ని నిర్మించేదానికి కానీ ధన సాయం చేసిందా? ఆ రోజు దిగంవంత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పలమనేరు పాతపేటలోని వేణుగోపాల స్వామి గుడిని పునర్నిర్మాణానికి ధన సాయం చేసి ఆ గవర్నమెంట్లో అది చేశారు. అలాగే ఈడే బజార్ వీధిలో ఉండే సీతారామన్ గుడి కూడా పునర్నిర్మాణం చేసింది
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి. దాని తర్వాత నేను చైర్మన్గా ఉండేటప్పుడు 1,28,00,000 ప్రభుత్వం ఎండోమెంట్ బోర్డు శాంక్షన్ చేసి దాని పునర్నిర్మాణం జరుగుతుంది. రాజగోపురము, దేవాలయ పునర్నిర్మాణం జరుగుతుంది. ఇలాంతా చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారే తప్ప వీళ్ళు ఏమీ చేయలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఏదన్నా ఒక మహల్ కట్టినారా చెప్పండి. మాకంటూ హిందువులకి ఏం చేశారో అడుగుతున్నా నేను, సూటిగా ప్రశ్నిస్తా. టీడీపీ గవర్నమెంట్ పలంనేరు హిందువులకి ఏం చేసింది? ఏమీ చేయలేదు. ఓం నమో వెంకటేశాయ. గత 2 రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశ చరిత్రలో ఒక సంచలనాత్మక విషయం మన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటకు వచ్చింది. అదేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని, ఎటువంటి జంతు అవశేషాలు లేదని మరి సిబిఐ వారు సుప్రీంకోర్టుకు ఛార్జ్షీట్ ద్వారా తెలపడం జరిగింది. మరి ఈ పరిణామంలో ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వెంటనే ఉలిక్కిపడి నిద్ర లేచి తడబాటుకు లోనై తత్తరపడి ఆగమేఘాలపైన మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నారు. ఇది ప్రజలు బాగా గమనించాలి. నిన్న మన పలమనేరు పట్టణంలో కూటమి పెద్దలందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షమాపణ కోరాలి, మీరు తప్పు చేశారు అని చెప్పారు. మేము కాదు తప్పు చేసింది, సిబిఐ యొక్క రిపోర్టు వచ్చిన తరువాత మీకే అంతర్మదనం మొదలై అయ్యో మనం తప్పు చేసేసాము, మనం దేవుడి మీద లేనిపోని అపచార ప్రచారం చేసి విష ప్రచారం చేసి మరి ఈరోజు దేవుణ్ణి మనం క్షమించమని అడుక్కోవాలని చెప్పి మీరు వచ్చి వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరారు. మరి మేమెందుకు తప్పు చేయలేదు? మేమెప్పుడూ తప్పు చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే సుప్రీంకోర్టు నిర్ణయం అనేది త్వరలో వెలువడుతుంది, అప్పుడు మాట్లాడాలి. కానీ రాకముందే మీరు తప్పు చేసేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ హిందువులు కాదు, మరి జగన్మోహన్ రెడ్డి ఒక హిందువేనా, ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. అంతేకాక ఈ పలమనేరు పట్టణంలో ఈ వెంకటేశ్వర స్వామికి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడున్న ఈ వీధిలో పరిసరాల వారైతేమి, బజారు వీధిలో ఉన్న ఆర్య వయసులు అందరూ కూడా దాన్ని ఎంతో నిర్మాణాత్మకంగా ఎంతో పవిత్రంగా పూజిస్తున్నారు. మరి అదే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రోజు వందలాది మంది ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఇందరి మనోభావాలకు వ్యతిరేకంగా గాలి గోపురం పక్కనే ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే మీరు ఇది మహాపాపం నిజం అని చెప్పి మరి కల్తీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి బోర్డు పెట్టడం, ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే. ఈరోజు మాకు పెద్ద పనేం కాదు, మాకు ఉన్న పరిధిలో మా కింది స్థాయి నాయకులు మాత్రం వచ్చాం. మీలాగా మేము ప్లాన్ చేసుకుంటే వేల మంది వచ్చేవారు ఈరోజు ఇక్కడికి. కానీ దీన్ని రాజకీయం చేయకూడదు, మనం సాధ్యమైనంత వరకు దేవునికి భయపడాలి, వీళ్ళకెవరికి భయపడే అవసరం లేదని ఉన్న ఒక 200 మందితో మేము ఇక్కడికి రావడం. ఇక్కడ ఉన్న వాస్తవాలు నెయ్యి కల్తీ జరగలేదని ఈ మీడియా ముఖంగా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన రూపంలో తీర్పిస్తాడో
లేదు రాబోయే ఎన్నికల్లో ప్రజల రూపంలో ప్రవేశించి మీ అందరికీ బుద్ధి చెప్తాడు అనేది కాలమే పరిష్కరిస్తుంది. దయచేసి లేనిపోని నిందలు వేసి మీరు హిందువులా అని మమ్మల్నంతా కూడా మీరు మాట్లాడటం సరికాదు. అంతేకాకుండా ప్రతి విషయానికి ఇందాక పెద్దలందరూ చెప్పినట్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతి విషయంని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించరు. లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం, భూ సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారని చెప్పడం, మరి ఈరోజు మీరు మీ రేషన్ కార్డులో చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకోలేదా? ప్రతి ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని మీరు టార్గెట్ చేయడం మంచిది కాదు. ఇందులో మనోభావాలు దెబ్బతీయకండి. భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది.